గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ స్టడీ ఫర్ యూ. ఈరోజు బయాలజీ మెథడాలజీలో మన ఫస్ట్ క్లాస్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అనేటువంటి టాపిక్తో స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణము అనే నిర్మాణం మీద వివిధ రకాల వ్యక్తులు అంటే జేబీ కొనాట్ కానీ హెన్రీ పాయింకెర్ కానీ ఇలా వివిధ రకాలైనటువంటి నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనాలు అర్థం కావాలంటే ముందు మనకి స్ట్రక్చర్ అర్థం కావాలి. కాబట్టి ఫస్ట్ నేను స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఆ నిర్వచనాలు అనేవి చెప్పుకుందాం. సైన్స్ స్టూడెంట్స్కి బయాలజీ ఏంటి లేదా ఫిజిక్స్ ఏంటి, ఈ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అనే దాని మీద డిఎస్సిలో కంపల్సరీ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నేను బయాలజీ మెథడాలజీ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏ బుక్ అయినా సరే మార్కెట్లో ఎక్కువ తెలుగు మీడియం బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం బుక్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అకాడమీ బుక్స్ కూడా అన్ని తెలుగు మీడియంలో దొరుకుతున్నాయి. ఇన్ కేస్ మార్కెట్లో ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీస్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ మీడియంలో తక్కువ ఉంది. వాటి క్వాలిటీ కూడా మనం చెప్పలేమన్నమాట. అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మనకి తెలుగు అకాడమీ బుక్ తీసుకుని దాంట్లోనే దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది మీరు ఇలా ప్రతి టాపిక్కి ఇలా రాసుకోవడం బెటరు. ఇంగ్లీష్ మీడియం అయినా కూడా తెలుగు వర్డ్స్ కూడా నేర్చుకోవడం చాలా బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ప్రాక్టీస్ టెస్ట్లన్నీ కూడా ఎక్కువ మనకి మంచి క్వాలిటీలో ఉన్న ప్రాక్టీస్ టెస్ట్లన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి. మనం ఏదైనా ప్రాక్టీస్ అటెంప్ట్ చేయాలన్నా కూడా మనకి తెలుగులో తెలుసుంటే మనకి బెటర్ అవుతుంది. మనం చదివిన దాన్ని ఒకసారి రివిజన్ కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక మన టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లోకి వెళ్ళిపోతే, జోసెఫ్ స్వాబ్ ఫినిక్స్ అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా 1994లో విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 దృక్కోణాల నుంచి వివరించారు. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితాల కలయికనే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా భావిస్తూ వీటిని సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించడం జరిగింది. అంటే ఏం చెప్పారంటే వీళ్ళిద్దరూ కూడా విజ్ఞాన శాస్త్రాన్ని ప్రక్రియ ఫలితాల కలయిక, ప్రక్రియ అంటే ప్రాసెస్ అండి. ఏదైతే మనం పనులు చేస్తామో అవన్నీ ప్రాసెస్. ఏదైతే మనం చేసే పనుల వల్ల వచ్చేటువంటి ఫలితాలు అంటే ఫలితాలు ఉంటాయో వాటిని ప్రొడక్ట్స్ అంటారు. అంటే ఈ మనం చేసే పనులు, ఆ పనుల వల్ల మనకి ఉత్పన్నమయ్యేటువంటి ప్రొడక్ట్స్ కూడా ఫలితాలు ఏదైతే ఉన్నాయో 2 కలిస్తేనే సైన్స్. జనరల్గా ఏమనుకుంటాం మనం, మనకి సైన్స్ నుంచి డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ నుంచి డెవలప్ చేసినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో, మనకి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్రొడక్ట్స్ మాత్రమే మనం సైన్స్ అని అనుకుంటూ ఉంటాం. కాదు, ప్రాసెస్ కూడా సైన్సే. ప్రాసెస్ ప్లస్ ప్రొడక్ట్స్ కలిస్తేనే సైన్స్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. వీటిని ఏమని చెప్పారు అంటే సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాలుగా చెప్పారు. ద్రవ్యాత్మకము అంటే తెలుగులో ద్రవ్యము అంటే డబ్బు, ధనము అనేటువంటి మీనింగ్ ఒకటి ఉన్నదనమాట. అంటే ద్రవ్యము, డబ్బు అంటే ఏంటి, మనకి వచ్చిన మనం పడిన కష్టానికి వచ్చినటువంటి ఫలితం అనమాట. సో ఫలితము అంటే రిజల్ట్. మనం సైన్స్లో చేయగా మనం చేసే పనులకి అంటే సైన్స్లో చేసే సైన్స్ ప్రాసెస్కి వచ్చినటువంటి రిజల్ట్ ఏముంటుంది అంటే ప్రొడక్ట్స్. ఏవైతే మనం డిస్కవర్ చేస్తామో, ఏవైతే మనం ప్రపోజ్ చేస్తామో థియరీస్ కింద, ప్రిన్సిపల్స్ కింద, అవన్నీ దేని కిందకు వస్తాయి? ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ని ఏమని చెప్పారు అంటే ద్రవ్యాత్మక నిర్మాణాలు. ద్రవ్యాత్మక నిర్మాణాలు అంటే ఏముంటాయి అందులో? ప్రొడక్ట్స్ అంటే దాన్ని సబ్స్టాంటివ్ అంటే మనకి కనిపించేవి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సంశ్లేషణాత్మక అంటే సింటాక్టిక్ స్ట్రక్చర్. ఏదైతే ప్రాసెస్ జరుగుతుంది, పనులు చేస్తామని చెప్తున్నామో అవన్నీ కూడా సింటాక్టిక్స్. దీన్నే సంశ్లేషణాత్మక నిర్మాణం అంటారు తెలుగులో. ద్రవ్యాత్మక నిర్మాణాన్ని ఏమంటాము? సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి సింటాక్టిక్ స్ట్రక్చర్లో ఏమేమి వస్తాయి? ప్రాసెస్ వస్తుంది, పనులు వస్తాయి, మనం చేసేటువంటి పనులు వస్తాయి. వాటితో పాటు ఇంకేం వస్తాయి సింటాక్టిక్ స్ట్రక్చర్లో?
మెథడ్స్ ఏవైతే ప్రాసెస్ మొత్తం ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అని మనం చేసేవన్నీ కూడా ప్రాసెస్. అయితే ఆ స్టెప్‌కి మనం ఏది ఫాలో అవుతున్నామో మెథడ్స్ మనం చేసే మెథడ్స్ కూడా అందులోనే వస్తాయి. అలాగే ఈ ప్రాసెస్ చేసేటువంటి వ్యక్తికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఒక థింకింగ్ ఉంటుందనమాట. ఆ థింకింగ్‌ని సైంటిఫిక్ యాటిట్యూడ్ ఆహ్, యాటిట్యూడ్ కూడా వైఖరులు అది కూడా ప్రాసెస్ కిందకే వస్తాయి కాబట్టి ఆలోచించడం అది కూడా యాక్టివిటీనే. అవి కూడా మనకి సింటాక్టిక్ స్ట్రక్చర్‌లో వస్తుంది. అలాగే ఎంక్వైరీ, అన్వేషణ. మనం చేసే పనిలో ఏదైనా ఈ సింటాక్టిక్ స్ట్రక్చర్‌లో ఏమవుతుందంటే మనకి ప్రాసెస్, మెథడ్స్, యాటిట్యూడ్స్, ఎంక్వైరీ ఏవైనా సరే ఏవైతే పనులుంటాయో అవన్నీ సింటాక్టిక్ స్ట్రక్చర్స్ కిందకే వస్తాయి. సంశ్లేషణాత్మక నిర్మాణం కిందకి వస్తాయి. అంటే ఈజీగా చెప్పాలంటే వెర్బ్ ఫామ్‌లో ఉన్నటువంటివన్నీ కూడా వెర్బ్ ఫామ్‌లో ఉన్నటువంటివన్నీ కూడా మనకి సంశ్లేషణాత్మక నిర్మాణము, సింటాక్టిక్ స్ట్రక్చర్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్‌లో ఏమొస్తుంది అంటే మనం అబ్జర్వేషన్ చేస్తాం కదా ప్రాసెస్‌లో. ఆ ప్రాసెస్‌లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి తెలిసేదేంటి? సత్యాలు లేదా యథార్థాలు. వాటినేమంటారు? ఫ్యాక్ట్స్ అంటారు. ఆ ఫ్యాక్ట్స్ వస్తాయి. అలాగే ఫ్యాక్ట్స్ నుంచి వచ్చేవేంటివి? వాటి మీద మనకి ఫ్యాక్ట్స్ అంటే యథార్థాల మధ్య ఉన్న పరస్పర సంబంధం వల్ల మనకి కలిగేవేమిటి? మనకి లోపల మన మైండ్‌లో కలిగేవేమిటివి అంటే భావనలు, కాన్సెప్ట్స్ వస్తాయి. అలాగే మనం వాటిని ప్రతిపాదిస్తాం కదా! ఫార్ములాలో వాటిని ఏమంటారు? ఫార్ములా కింద మనం చెప్తే దాన్ని ప్రిన్సిపల్స్ అంటారు. అలాగే నియమాలు, అలాగే సిద్ధాంతాలు. వీటి గురించి మనం క్లియర్‌గా నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? నౌన్ ఫామ్‌లో ఉన్నాయి. ఫ్యాక్ట్స్ ఇవి నౌన్ ఫామ్‌లో ఉన్నాయి. అంటే రిజల్ట్ అనమాట. మనం చేసిన పనులకు వచ్చినటువంటి రిజల్ట్. ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్, లాస్, థియరీస్ ఇక్కడ ఏది పని జరగట్లా. జరిగిన పనికి వచ్చినటువంటి ఫలితాలు. వాటిని మనం ఒక థియరీ ఫామ్‌లో గానీ, లాస్‌లా గానీ, ప్రిన్సిపల్ గానీ, కాన్సెప్ట్‌లో గానీ ఇవన్నీ మనం ఫామ్ చేసి ఉంచాం ఆల్రెడీ. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయంటే నౌన్ ఫామ్‌లో ఉన్నాయి. సో, మనం ఈజీగా వీటిని ద్రవ్యాత్మక నిర్మాణం అని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఈ సింటాక్టిక్ స్ట్రక్చర్‌లో ప్రాసెస్ ఉంది కదా! ప్రక్రియలు. ఈ ప్రాసెస్ అన్నదాన్ని సైంటిఫిక్ ప్రాసెస్ అని కూడా అంటారనమాట. ఇది మళ్ళీ 2 రకాలు. ఇదిగోండి. ఈ ప్రాసెస్ అన్నది మళ్ళీ మనకి 2 రకాలు. సైంటిఫిక్ ప్రాసెస్ అనేది 2 టైప్స్ అనమాట. ఒకటి బేసిక్ ప్రాసెస్, రెండోది ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. బేసిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ అంటే ఏంటి? Basic processes are useful to learn basics in science. Everyone can carry out this process. సో ఈ బేసిక్ ప్రాసెస్ని ఎవరైనా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. బాగా సైంటిఫిక్ పర్సనే కాకుండా, ఒక సైంటిస్ట్ మాత్రమే కాకుండా స్టూడెంట్ ఎవరైనా సరే ఈ బేసిక్ ప్రాసెస్ అన్నది క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎలా అంటే జ్ఞానేంద్రియ వినియోగంలో జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా మౌలిక ప్రక్రియలు అంటే బేసిక్ ప్రాసెస్ కిందకి వస్తాయి. అంటే జస్ట్ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మనం చేయగలిగిన పనులు, జస్ట్ జ్ఞానేంద్రియాలు ఉపయోగించి చేయగలిగిన పనులు మాత్రమే మనకి ఈ మౌలిక ప్రక్రియలో అంటే ఈజీగా చేయగలిగిన పనులన్నీ కూడా మౌలిక ప్రక్రియల కిందకి వస్తాయి. బేసిక్ ప్రాసెస్ కిందకే వస్తాయి. ఈ బేసిక్ ప్రాసెస్లో ఏముంటాయి అంటే బేసిక్ ప్రాసెస్లో అబ్జర్వేషన్, వర్గీకరణ అంటే పరిశీలన అంటే అబ్జర్వేషన్. నెక్స్ట్ వర్గీకరణ, క్లాసిఫికేషన్ చేయడం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దేశకాల సంబంధాలను ఉపయోగించడం. అంటే ఒక చోట ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పని ఈ ప్లేస్లో ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది, ప్లేస్ మారితే ఎలా ఉంటుంది, అలాగే టైం మారితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ యాంగిల్లో వేసిన బాలు పైకి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, వేరే యాంగిల్లో వేస్తే ఎంత టైంకి రీచ్ అవుతుంది, ఇలా అనమాట. డిఫరెంట్ సిచ్యువేషన్లో ఎలా జరుగుతుంది ఆ పని అన్నది చెప్పేది దేశకాల సంబంధాలను ఉపయోగించడం అనమాట. పరిమాణీకరించడం దీన్ని ఏమంటారు? దేశకాల సంబంధాలను ఉపయోగించడాన్ని స్పేస్ టైం రిలేషన్ అని చెప్పచ్చు. పరిమాణీకరించడం అంటే క్వాంటిఫైయింగ్. ఇవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. పరిమాణీకరించడం అంటే
ఒకదాన్ని హైట్ ఉందనుకోండి, ఎంత హైట్‌లో ఉంది, చాలా హైట్‌లో ఉందా, లేదా తక్కువ హైట్‌లో ఉందా, వెయిట్ చాలా ఎక్కువ వెయిట్‌లో ఉందా, లేదా తక్కువ వెయిట్‌లో ఉందా, ఇవన్నీ అంటే మనం చెప్తున్నాం దాన్ని పరిమాణంలో ఎలా ఉంది అని మనం చెప్పేదాన్ని పరిమాణీకరించడం. కొలవడం అంటే ఏంటి? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మెజరింగ్, కొలవటాన్ని మెజరింగ్ అంటారు. పరిమాణీకరించడంలో దాని పరిమాణం ఎలా ఉందో చెప్తున్నాం. కానీ దాన్ని ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్ అంటే ఎగ్జాక్ట్‌గా ఎలా ఉంది చెప్పేది మెజర్‌మెంట్ అనమాట. ఇంత చాలా బరువుగా ఉంది అని చెప్పే కన్నా, దాని బరువు 34 కేజీలు అంటే దాని వెయిట్ 34 కేజెస్ ఉందని చెప్తే అది మెజర్‌మెంట్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రసారం చేయడం, కమ్యూనికేషన్. ఇందులో ఏమొస్తుంది అంటే మనం నేర్చుకున్నది, మనం ప్రాసెస్‌లో చేసినటువంటివి, మనకు తెలిసినది సైన్స్. ఒక పిల్లవాడున్నాడు స్టూడెంట్. తనకు తెలిసినటువంటిది ఏదైతే కనిపెట్టాడో అది వేరే వాళ్ళకి చెప్పగలగడం, భావ ప్రసారం చేయడం. అంటే తెలిసిన దాన్ని గ్రాఫ్‌ల రూపంలో లేకపోతే చిత్రాల రూపంలో అంటే డ్రాయింగ్ వేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇప్పుడు ఇయర్ స్ట్రక్చర్ ఉంది. ఇయర్‌కి ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పే కన్నా దాన్ని ఒక పిక్చర్ రూపంలో వేసి దాన్ని పార్ట్స్ లేబుల్ చేయగలిగితే అవన్నీ కూడా కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. అలాగే ప్రాగుక్తీకరించడం అంటే ప్రిడిక్ట్ చేయడం. నెక్స్ట్ ఏమవుతుంది? ఫ్యూచర్‌లో ఏమవుతుంది? ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నెక్స్ట్ ఏమవుతుందని ఊహించడాన్ని ప్రాగుక్తీకరించడం. దీన్ని ఇందులో ప్రిడిక్టింగ్ అంటారు. రాబట్టడం, అనుమతులు రాబట్టడం. అనుమతులు రాబట్టడం. దీన్ని డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ అని చెప్తారనమాట. అంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి డేటాని ఉపయోగించుకొని ఒక డెసిషన్‌కి రావడం, ఒక నిర్ణయానికి రావడాన్ని దీన్ని మనం డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి బేసిక్ ప్రాసెస్‌లో వస్తాయి. మరి సమకాలీన ప్రక్రియలు లేదా దీన్ని ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ అని చెప్తాం కదా! సెకండ్ వన్ వచ్చేసి సైంటిఫిక్ ప్రాసెస్‌లో సెకండ్ టైప్ ఏంటిది? ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. దీంట్లోకి ఏమొస్తాయి అంటే దత్తాంశాలను నియంత్రించడం, కంట్రోలింగ్ వేరియబుల్స్. అంటే ఇప్పుడు మనం ప్రాసెస్ చేస్తున్నాము. ఇదంతా సైంటిఫిక్ ప్రాసెస్‌లోనే ఉన్నాం మనం ఇంకా. ఫస్ట్ స్టెప్‌లోనే ఉన్నాం. దత్తాంశాలని నియంత్రించడంలో ఏమొస్తుందంటే ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రత, పీడనము ఉంది. అలాగే ఘనపరిమాణము, టెంపరేచరు, ప్రెజరు, అలాగే వాల్యూమ్. ఇవేంటంటే 3 కూడా వేరీ అవుతూ ఉంటాయన్నమాట. ఒకదానికొకటి, ఒకదాన్ని బట్టి మరొకటి వేరీ అవుతూ ఉంటాయి. వీటిల్ని ఇప్పుడు టెంపరేచరు మనం పెంచినప్పుడు, ఎక్కువ హై టెంపరేచర్ ఇచ్చినప్పుడు దానికి వాల్యూమ్ పెరుగుతుందా లేదా అని మనకెలా తెలుస్తుంది? వాల్యూమ్ పెరుగుతుందా లేదా అని రిలేషన్ చెప్పాలంటే ప్రెజర్‌ని మనం కంట్రోల్ చేయాలి. సో, మనం ఇక్కడేం చేస్తాము మనకి దాంట్లో ఒక వేరియబుల్‌ని కాన్స్టెంట్‌గా ఉంచేయడం జరుగుతుంది. సో, అంటే ఇక్కడ వేరే అయ్యేటువంటి వాటిల్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. సో, అది దేని కిందకి వస్తుందంటే దత్తాంశాలను నియంత్రించడం. నెక్స్ట్ వచ్చేసి దత్తాంశ వ్యాఖ్యానం అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక డేటా అంటే చార్ట్ రూపంలో గానీ, ఒక టేబులర్ ఫామ్‌లో ఉన్న దాన్ని ఒక టేబులర్ ఫామ్‌లో డేటా ఇస్తే మనం ఆ డేటాని దాన్ని బట్టి మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం అనమాట. అలాగే పరికల్పన ప్రతిపాదన అంటే ఫార్మేటింగ్ హైపోథసిస్ అనమాట. ఫార్ములేటింగ్ హైపోథసిస్ అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కునే దిశగా కొన్ని ప్రతిపాదనలు చేయడం. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ వేసుకుంటే పలానా దానివల్ల రావచ్చు అనేసి మనం ఊహించుకొని ఒక ప్రతిపాదనకు వస్తే దాన్ని ఏమంటామంటే పరికల్పన ప్రతిపాదన అంటాం. దాన్నే ఫార్మేటింగ్ హైపోథసిస్ ఇంగ్లీష్లో అయితే. సో ఇవి వచ్చేసి సమకాలీన ప్రక్రియ లేదా ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. ఇవి ఎవరు చేయొచ్చు అంటే ఇవన్నీ ప్రాసెస్ కదా, ఈ ప్రాసెస్ ఎవరు చేయొచ్చు అంటే ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలరు. అందరూ చేయలేరు. అందరూ చేయగలిగింది ఏంటిది? బేసిక్ ప్రాసెస్. ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే, బాగా ట్రైన్డ్, బాగా ఎక్స్పీరియన్స్డ్ మాత్రమే చేయగలిగినవి ఏంటివి? ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఎగ్జామ్లో వచ్చేసి మనకి ఏది కొన్ని కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ప్రాగుక్తీకరించడం వచ్చేసి సంశ్లేషణాత్మక నిర్మాణమా, ద్రవ్యాత్మక నిర్మాణమా, లేకపోతే ఇన్కేస్ మళ్ళీ ఇంకోటి ఉంది ప్రాగుక్తీకరణ లేదా ప్రిడిక్టింగ్. ఇది బేసిక్ ప్రాసెస్సా లేదా ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్సా? అలాగే ఫార్మేటింగ్ హైపోథసిస్ ఇది బేసిక్ ప్రాసెస్సా,
ఇంటిగ్రేటెడ్ ప్రాసెసా, లేదా ఇది సబ్స్టాంటివ్ స్ట్రక్చరా లేదా సింటాక్టివ్ స్ట్రక్చరా, ఇలా అయితే అడిగేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా మనం ఈరోజు సైన్స్ స్ట్రక్చర్ అనేది చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ బేసిక్ ప్రాసెస్, ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్లో ఉన్నటువంటి అంశాల గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.